పలగొట్టేచ్చని ఏడుస్తుంది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సరే ఏడవకు, ఎప్పటిలాగా నేను నీళ్ళు నింపుతా, ఆ వెళ్ళేదారిలో ఏమున్నాయి అబ్జర్వ్ చేయాలి. వెళ్ళేదారిలో చెట్లు ముక్కలు అవన్నీ చూసిండాలి. మళ్ళీ చేరుకున్న తర్వాత మళ్ళీ ఏడుస్తుంది, పలగొట్టేసి ఏడవకు స్టార్ట్. వెళ్ళేదారిలో ఏం అబ్జర్వ్, సూపర్, వెరీ గుడ్. ఆ వెళ్ళేదారిలో చెట్లు పూలు మంచిగా పెరిగినాయంటే అది నీ వల్లనే. డైలీ ఆ దారిలో వస్తున్నప్పుడు నీ క్రాక్స్ వల్ల నీళ్ళు అనేది అక్కడ ఒలికినాయి, అక్కడ అందుకోసం చెట్లు పెరిగినాయి. నువ్వు నాకు ఉపయోగపడడానికి నేను డైలీ మోసుకొని వస్తే వచ్చే దారిలో ఆ చెట్లకు ఉపయోగపడడానికి వస్తున్నా. అండ్ ఆ నిండుకుండా నాకు ఉపయోగపడుతుంది, నువ్వు వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. ఉపయోగపడడానికి మంచి బేకారగా కాదు, అర్థం చేస్తా. నాతో నేడైతే నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, తొట్టుగా ఉన్నా, నాతో నేడైతే నేను పేదోని పేద కుటుంబంలో పుట్టి పెరుగుతున్నా, నాకే లీడర్ సపోర్ట్ చేస్తున్నాడు, నాకే లీడర్ సపోర్ట్ చేస్తున్నాడు, నాకే ఎవరు సపోర్ట్ చేస్తాడు, ఇవన్నీ ఏడుపు రావచ్చు. తీసుకోనంత వరకే ఇవన్నీ కారణాలు. ఒక్కసారి నేను మనసు మీద తీసుకుంటే ఏ సీనియర్ లీడర్ కూడా అవసరం లేదు. మార్కెట్లో పోయి మంట అంట పెడుతూ అర్థం చేసుకో, మనసు మీద తీసుకోవాలి. త్రీ థింగ్స్ నా లైఫ్లో నేర్చుకున్నా. ఒకటి, నా గ్రోత్ పైన నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను, నాకు రిజల్ట్స్ వచ్చినాయి. ఆల్వేస్ నేను ఎవరిపైన నేను డిపెండ్ కాలేదు, నా గ్రోత్ పైన నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను, అంటే కొత్త నేర్చుకోవడం పైన. ఈ రోజు కూడా నేను ఫోకస్ చేస్తాను అది చేంజ్ చేసుకోవడానికి. మైండ్ సెట్, స్కిల్ సెట్. చెప్పండి అందరూ, మైండ్ సెట్, మైండ్ సెట్, స్కిల్ సెట్, మైండ్ సెట్, స్కిల్ సెట్. ఈ మైండ్ సెట్ ఆల్వేస్ చేంజ్ చేసుకోవడం పైన, ఈ స్కిల్ సెట్ ఆల్వేస్ ఇంప్రూవ్ చేసుకోవడం పైన ప్రతిరోజు ఈ రోజు కూడా ఫోకస్ చేస్తా. నా ప్రాణం ఉన్నంత కాలం నేను ఫోకస్ చేస్తాను మైండ్ సెట్ పైన, స్కిల్ సెట్ పైన. ఓకే, సో అందుకోసమే చెప్తున్నా, నేను ఆ రెండు డిసిజన్లు నేను తీసుకోకపోతే ఈ రోజు నేను మీ ముందర కనిపించేవాడినే కాదు. ఆ రెండు డిసిజన్లు తీసుకున్నాను కాబట్టి ఈ రోజు నేను మీ ముందర కనిపిస్తాను. సో మీరు కూడా మైండ్ సెట్ పైన, స్కిల్ సెట్ పైన ఏమిటో చెప్పండి. లర్నింగ్ జోన్ నుంచి గ్రోత్ జోన్ రావాలి. సో కంఫర్ట్ జోన్ లో మొత్తం కంఫర్ట్ జోన్ కూడా మీ పైన కాన్ఫిడెన్స్ అర్థం చేసుకోండి. సో ఎప్పుడే కానీ మనం లర్నింగ్ జోన్ లో ఎంటర్ అయితే గ్రోత్ జోన్ లోకి ఆటోమేటిక్ గా ఎంటర్ అనేది అవుతుంటాం. పేరైతే 99% బిజినెస్ దేశానికి వెళ్ళినాను, అది వాళ్ళకి అవమానించినట్టు లెక్క. డెవలప్డ్ కంట్రీ, హాస్పిటల్ అక్కడ కూడా జనాలు లేదు. దేశం మొత్తంలో 2 స్కూల్, అంత పెద్ద స్కూల్ లాగా తీసుకొని తినొచ్చు, అంత క్లీన్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అంటే 6 పీరియడ్ ఉంటే ఒక పీరియడ్ మొత్తం కూడా టీచర్లతో సహా స్కూల్ మొత్తం క్లీన్ చేయాలి, వాష్రూమ్లతో సహా. అంత క్లీనింగ్ గురించి డిసిప్లిన్ నేర్పిస్తారు. మనది ఏ డిసిప్లిన్ లేదు అక్కడ, చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు క్లీనింగ్. మన దగ్గర ఇంట్లో పిల్లలు ఎవరైతే ఉంటారో